రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల తెలంగాణ కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని చెప్పారు. కేంద్రం మన రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలనేదే వారి ఉద్దేశం. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసుకున్న 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడంలే. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 5.2 lakhs మెట్రిక్ 5.20 lakhs మెట్రిక్స్ మాత్రమే వచ్చినది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి చూడండి. మనందరం కూడా చేయాలి. రైతులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు బాధ్యత రాహిత్యంగా వివరిస్తాను. 8 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ఉండి కూడా 2 కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ భరించాల్సిందే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విత్తనాలు లేవన్నా, విద్యుత్ లేదన్నా, ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే. ఇవాళ మీ మీద కేంద్రం మీద నెట్టుతున్నామని కాదు. ఫెడరల్ సిస్టమ్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు, విధి నిర్వహణ యొక్క బాధ్యతల్లో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు. ఒక తెలంగాణ కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు. అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.